శనీశ్వరుడి జయంతి. పఠించవలసిన మంత్రాలు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయదేవి కుమారుడే శనిదేవుడు. శనిదేవుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటాడు. అతను తన చేతుల్లో విల్లు, బాణం, గొడ్డలి మరియు త్రిశూలాన్ని కలిగి ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అతనిని అనుసరించే పెద్ద కాకి లేదా రాబందుపై స్వారీ చేస్తూ నియమబద్ధంగా ప్రాతినిధ్యం వహిస్తాడు. శని దేవుడిని న్యాయ దేవతగా, కర్మల ప్రదాతగా పరిగణిస్తారు. శని జయంతి వేళ శనీశ్వరుడిని పూజించడం వల్ల ఖచ్చితంగా శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతారు. శని దేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుంది. అయితే శని దేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాలా బతికిన వారు సైతం కష్టాల కడలిని అనుభవించాల్సిందే. వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అనేక ఇతర భారతీయ భాషలలో శనివారం రోజు పేరుకు శని మూలం. మంత్రాలు. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం సం శనీశ్వరాయ నమః. మన దేశంలో కొన్ని శనీశ్వరుని దేవాలయాలు ప్రసిద్ధిగాంచాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లోని మందపల్లి శనీశ్వరుని ఆలయం, తమిళనాడులోని తిరునరు దేవాలయం, మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ ఆలయం, ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న కోకిలవన్ ధామ్ను శని జయంతి రోజున దర్శించుకోవడానికి చాలా పవిత్ర సమయంగా పరిగణిస్తారు. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.